సారీ, టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీకి సంబంధించిన టీడీపీ ప్రతినిధి అయినటువంటి నాయకులు అయినటువంటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో జాయిన్ అయినారు. స్వాగతం అండి ఫోర్ సైజ్ టీవీకి. టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం, చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఏదైతే మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించింది, ఇప్పుడే మన ప్రతినిధి ఎవరైతే ఉన్నో తెలంగాణ నుంచి మాట్లాడుతూ అతను చెప్పారేంటంటే, ప్రస్తుతానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర ఎలాంటి తప్పులు లేవు, మేము చాలా జాగ్రత్తగా ఏదైతే ఉన్నదో బియ్యానికి సంబంధించింది రేషన్ డీలర్ల నుంచి ఏదైతే వెళ్తున్నారో. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, అనర్హులైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి సందర్భంగానే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీని మీద టీడీపీ ఈరోజు చాలా గట్టిగా పట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రతి దగ్గర ఉక్కుపాదం మోపుతూ ఈ రేషన్ బియ్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు, అక్రమ రేషన్ బియ్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా మీరేమంటారండి? సార్, మొదట మీకు ఫోర్ సైట్ ఛానల్ వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న మిత్రుల నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చవలసిన రేషన్ బియ్యం ఫారిన్లో వ్యాపార వస్తువుగా మారింది. ప్రతి ఇంటికి ఉచిత బియ్యం ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ. కేంద్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే పేదవాడి ఇంట్లో ఆకలి తీర్చాల్సిన ఈ రేషన్ బియ్యాన్ని ఈ పూర్తి స్థాయిలో గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసుకొని 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9500 వాహనాలు కొనుక్కొని ఆ వాహనాల ద్వారా రవాణా చేసి గూడెంలో నిల్వ చేసి రీసైక్లింగ్ చేస్తారా, పాలిష్ చేస్తారా, ఆకర్షణీయమైన ప్యాకర్లు ప్యాక్ చేస్తారా, అందమైన పేర్లు ముద్రిస్తారని రకరకాల సమాచారం ఉంది. దాదాపు 16 కంపెనీల ద్వారా ఈ రైసు సేకరిస్తున్నారు. దానికి అందమైన పేర్లు పెడుతున్నారు. 14 దేశాలు అమ్ముతున్నారండి. దానికి ఉదాహరణకి ఇండోనేషియా, చైనా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొన్ని కెన్యా లాంటి పేద దేశాలకు అమ్ముతున్నారు. ఇక్కడ మీకు గుర్తు పెట్టాల్సింది ఏంటంటే, కింద సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ కాడి నుంచి వార్డు మెంబరు, కౌన్సిలరు, కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని స్థాయిలోనూ సోపాలలో రేట్లు ఉంటాయి. సర్పంచ్ 6 రూపాయలు కొంటాడు రేషన్ బియ్యాన్ని, మండల ప్రెసిడెంట్కి 20 రూపాయలకి అమ్ముతాడు, ఎమ్మెల్యేకి 25 రూపాయలకి వెళ్తాయి. ఆ పై రేటు ఎమ్మెల్యే ఆ పైన వాళ్ళకి దందాకి వెళ్ళిపోతుంది. ఇదో పెద్ద గ్రీన్ ఛానల్ పేరు పెట్టేది, పేరు కూడా గ్రీన్ ఛానల్. ఎందుకు నేను మండలాలు వచ్చిందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్తాను. దాదాపు తెలంగాణ నుంచి 20% ఆంధ్ర రాష్ట్రానికి రేషన్ బియ్యం వచ్చిందండి. స్టెల్లా నౌకు ఎలా వచ్చిందో మాకే అర్థంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, రేషన్ బియ్యాన్ని ఎలా అయినా మార్చొచ్చు కెమికల్స్ వాడి. అది తెలుసు, అది రీసైక్లింగ్ చేసేది తెలుసు, ఇలా ప్యాకింగ్ చేసేది కూడా తెలుసు, మేము చూసాం. ఇది 2019-20 మధ్యలో 19 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. 20-21 మధ్యలో 27 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. 21-22 మధ్య 29 లక్షలు ఎక్స్పోర్ట్ అయింది. 22-23 నుంచి 38 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. 23-24 మధ్య 24 లక్షల టన్నులు, అంటే 1,37,000 కోట్ల టన్నులు రైస్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అయింది. దీనికి ద్వారంపూడి గారు నాయకత్వం వహించారని మాకున్న సమాచారం. ఆయన కెన్యాలో ఈ రైస్ అమ్మినప్పుడు ఆ డబ్బులే లేదని అక్కడ గోడం నిర్మించుకున్నాడు సొంతంగా. ఈ నుంచి స్టాక్ తీసుకెళ్ళి ఆ గోడంలో చేస్తాడు, తగిన రేట్ వచ్చినప్పుడు అమ్ముతాడు. ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ పోర్టు దగ్గర ఇక్కడ 2 రకాల పోర్టులు ఉంటాయి. ఆ 2 రకాల పోర్టులో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఏ రకంగా జరుగుతున్నది మీకు లోకల్గా తెలుస్తుంది. 2200 ఎకరాలు ఉన్న కాకినాడ పోర్టులో 20 మంది పోలీసులు. ఆశ్చర్యం కదండి, భద్రతంతా వాళ్ళు చూస్తారంట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, 12 నాటికల వరకు మన ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సీజ్ చేయొచ్చు గోడలు. 12 నుండి 200 నాటికల వరకు కాకినాడ పోర్ట్ సెక్యూరిటీ సీజ్ చేయొచ్చు వాళ్ళ కంపెనీ. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం ఉంది. 200 నాటికలు దాటిపోతే సిసిఎస్ అనమాట, సెంట్రల్ కోస్ట్ గార్డ్స్ సీజ్ చేయాలి అధికారులు ఉండేది. సో టోటల్ గా రైస్ అనేది కాకినాడ పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని జగన్మోహన్ గారు కేవీ రావు దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఎలా ఎక్స్పోర్ట్ చేసేదని ప్రపంచానికి తెలుసు. ఆ సమాచారం వచ్చింది, దోషులు ఎన్క్వైరీ చేస్తున్నారు, 10 కేసులు కూడా పెడతారు. అయితే ఇక్కడ బాధ కలిగించేది విషయం ఏంటంటే, మీరు గుర్తించాల్సింది, ఈ రాష్ట్రంలో 1,68 లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్. దయచేసి నోట్ చేసుకోండి, 1,68 లక్షల కుటుంబాలు ఇల్లు, 1,42 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ధనిక రాష్ట్రమా, పేద రాష్ట్రమా, బిలో బరాబర్ లెవెల్ కింద ఉందా, పేద దేశమా? 1,62 లక్షల మంది కుటుంబాలు ఉంటే, అండ్ ఇండ్లు ఉంటే 1,62 లక్షల మందికి వైట్ కార్డులు ఉన్నాయి. మరి ఈ 15 లక్షల మంది ధనికులు మిగతా లేరా? పేదవాడు అంతా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా దివాళా తీసిపోయిందా? అంత బిచ్చి వేస్తే బతుకుతున్నారా? ఏ స్థాయిలో అవినీతి జరిగిందానికి రేషన్ కార్డులు ఏ విధంగా ఇచ్చారు జనానికి? రేషన్ కార్డులు పేదవాళ్ళకి వెళ్ళేదండి. ఆ రేషన్ షాప్ దగ్గర బినామీ పెడతారు.
ఎస్ వాటికి వచ్చిన స్టాక్ అంతా ఏం చేస్తారంటే ఉన్న రేషన్ కార్డులు వాళ్ళు నిజాయితీగా ఉన్న రేషన్ కార్డులు ఇచ్చేసి రిమైనింగ్ స్టాక్ ని వ్యాన్లు ఉన్నాం కదా మేము వైఎస్ఆర్సీపీ అధికారంలో 140 కోట్లు పెట్టి 9,500 వ్యాన్లు కొన్నాం. దాని పేరు గ్రీన్ ఛానల్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది సర్పంచ్ 6 రూపాయలు కొంటాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకో విషయం చెప్పనా సార్, ఆశ్చర్యకరమైన విషయం సార్, మీ అర్థం చేసుకోండి. యా, పేదలకు ఇచ్చే బియ్యం తింటున్నారా? ఎవరిది ఇంట్లో ఎంతమంది తింటారు? అదే. ఎస్, మాకు నచ్చిన బియ్యం లేదు కాబట్టి మేము తినట్లేదు. ఎస్, మేము సన్న బియ్యం అడుగుతున్నాం, సొన మసలు అడుగుతున్నాం, చిరక బియ్యం మసలు అడుగుతున్నాం. యా, మాకు ఈ బియ్యం సంగటి అయిపోతుంది, ఓ టేస్ట్ లేదు, ఉపయోగం లేదు, సొనాలు అమ్ముతున్నారు. Right. మాకు వద్దు, మేము రూపాయి కొంటున్నాం, 6 రూపాయలు సర్పంచ్కి అమ్మేస్తాం, 6 రూపాయలు 10 రూపాయలకి ప్రెసిడెంట్ అమ్ముతాడు, ప్రెసిడెంట్ నుంచి వార్డు మెంబర్ కార్పొరేట్ స్థాయి 10 రూపాయలకి అమ్ముతాడు, 10 రూపాయలు ఎమ్మెల్యే నుంచి 20 రూపాయలకి అమ్ముతాడు, 20 రూపాయల పైన ఆ 10 స్థాయిలు పంచుకుంటారు. రైట్. ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్. సార్ చౌదరి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైఎస్ఆర్ సిపి నాయకుడు అయినటువంటి ఇప్పుడు శ్రీనివాస్